ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ నమస్కారం. జాతీయ అంతరిక్ష దినోత్సవం మనం ఈ నెల 23వ తేదీన జరుపుకోబోతున్నాం. మరి ఈ రోజును మనం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం, మరి భారతదేశంలో ఎలాంటి అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయి అనే వివరాల్ని మనకు అందించడానికి నవీపేట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ భోగ లక్ష్మణ్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరి ఈ వివరాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి భోగ లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. ముందుగా శ్రోతలకు భారత అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు అడిగినట్లుగా భారతదేశం చంద్రుని గురించి, చంద్రునికి సంబంధించిన పరిశోధనల గురించి ఎలా మొదలెట్టింది దానికంటే ముందు మనము అంతర్జాతీయంగా ఈ అంతరిక్ష పరిశోధన అనేది ఎలా మొదలైందో మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదట ఈ అంతరిక్షం అనేసరికి మనకు గ్రహాలు, ఉపగ్రహాలు, భూమి ఇవన్నీ కలిసి ఉన్నటువంటి వేలాడుతున్నటువంటి ఒక వ్యవస్థను మనము అంతరిక్షం అంటాం. ఈ అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి అనేక దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశాయి. అవి మొదట్లో టెలిస్కోప్ ద్వారా కాకుండా దానికి దగ్గరగా వెళ్ళే కొన్ని రాకెట్లను కూడా రూపొందించారు. దానిలో భాగంగా మొట్టమొదట రష్యా దేశం 1957 సంవత్సరం లోపల స్పుత్నిక్ 1, స్పుత్నిక్ 2 అనే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. అదేవిధంగా అమెరికా కూడా 1958 సంవత్సరం లోపల ఎక్స్ప్లోరర్ 1 అనే ఉపగ్రహాన్ని కూడా పంపింది. సార్, మరి ఈ ఎన్నో కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అనేక గ్రహాల గురించి కాకుండా మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఉపగ్రహమైన చంద్రుని గురించి తెలుసుకోవాలనే ఉబలాటం అన్ని దేశాలకు, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలకు తప్పకుండా ఉబలాటం ఉంటుంది. అందులో భాగంగా రష్యా మొట్టమొదట లూనార్ 1 అనే ఉపగ్రహాన్ని 1959 లోపల చంద్రుని కనుక్కోవడానికి అది ప్రయోగించింది. అదేవిధంగా మనకు అదే రష్యా 1961 సంవత్సరం లోపల యూరి గగరిన్ ను కూడా అంతరిక్షంలోకి పంపింది. మొట్టమొదటి మానవుణ్ణి అంతరిక్షంలోకి పంపినటువంటి దేశంగా అది మన్నన పొందింది. సో దాని తర్వాత కూడా 1963 సంవత్సరం లోపల వాలెంటినా తెరిస్కోవా అనే శాస్త్రవేత్తను, సైంటిస్ట్ను ఈ రష్యా అంతరిక్షంలోకి పంపించింది. సో ఇట్లా ప్రతి దేశం కూడా ముఖ్యంగా చంద్రుడి గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. సో దీనికి సంబంధించి వివిధ దేశాలు అనేక ప్రయత్నాలు మొదలుపెట్టారు సార్. ఈ విధంగా అంతరిక్ష ప్రయోగాల్ని విదేశాలు మొదలుపెట్టినట్టుగా మనకు మీరు చెప్తున్నారు. మరి భారతదేశంలో ఈ విధమైన పరిశోధనలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఈ అంతరిక్ష పరిశోధనలు భారతదేశంలో ఎట్లా అభివృద్ధి చెందాయనే విషయాలు మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి. అయితే చంద్రుని గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఉపగ్రహాలు ప్రయోగించినప్పటికీ రష్యా దేశం ప్రయోగించుండొచ్చు, మిగతా దేశాలు ప్రయోగించినప్పటికి కూడా అయితే చంద్రునిపై కాలు పెట్టాలన్న ఉద్దేశం అమెరికా దేశస్తులకు ముందుగా కలిగింది సార్. సో ఇందులో భాగంగా అప్పటి కెనడీ అమెరికా అధ్యక్షుడు ఈ పోటీ లాంటి ప్రపంచం లోపల అమెరికా మొట్టమొదటిగా చంద్రునిపై కాలు పెట్టాలన్నటువంటి ఉబలాటాన్ని కెనడీ తెలియపరిచాడు. సో దీనిలో భాగంగా అమెరికా పరిశోధన సంస్థ నాసా అపోలో 1 అనే ఉపగ్రహాన్ని ఇది చంద్రుని మీది పంపడానికి కోసం ఒక ప్లాన్గా అప్పుడు ఉపగ్రహాలు చేయడం మొదలుపెట్టింది. ఈ అపోలో ఉపగ్రహంలో కెనడీ యొక్క ఆలోచన ప్రకారం మనుషులను చంద్రుని మీద దింపుతానన్నాడు. అదేవిధంగా వాళ్ళను క్షేమంగా మళ్ళీ భూమికి తీసుకొస్తా అన్నాడు. సో అటువంటి పెద్ద ఒక ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉండేది. సో దాన్ని అక్కడి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తప్పకుండా ఆ యొక్క కళను నిజం చేయాలనే ఉబలాటం ఉండేది. దానిలో భాగంగా అపోలో 1 అనే ఉపగ్రహాన్ని పంపడానికి వారు సిద్ధం చేసుకున్నారు. సో దానిలో కొంత అపశృతి కలిగింది సార్. ఏంటంటే వాళ్ళు ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగంలో కొంత
టెక్నికల్ భేదాల వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది సార్ అది. సో దానిలో ఉన్న 3 శాస్త్రవేత్తలు వాళ్ళు ఆ ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఇది ఒక పెద్ద విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. అయినప్పటికీ కూడా అమెరికా వెనుకకు రాలేదు. ఎందుకోసం ప్రపంచంలో మేమే నెంబర్ 1 అనే ఆలోచన ఆ దేశానికి ఉండేది. సో దానిలో భాగంగా అనేక అపోలో శాటిలైట్లు అది వెనువెంటనే మళ్ళీ వితిన్ ద 1 year మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్లా అనేక ఉపగ్రహాలు పంపడంలో భాగంగా మొట్టమొదట ఈ యొక్క చంద్రుని పైన ఉపగ్రహాన్ని దించాలన్న ఒక కుతూహలంతో అపోలో 11 ఈ ఉపగ్రహాన్ని ప్లాన్ చేసింది సార్. అపోలో 11లో మానవులను పంపి మానవులను ఖచ్చితంగా మేము చంద్రుని మీద దించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. అందుకోసం అది కోటాను కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేసింది. దానిలో భాగంగా 16 జూలై 1969 లోపల ఈ అపోలో 11 మిషన్ ద్వారా 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. వారు జూలై 20న చంద్రుని మీద దిగారు. దానిలో నుండి వారు మొట్టమొదట అడుగు పెట్టారు. ఈ మొట్టమొదట అడుగుపెట్టినటువంటి మనకు ఈ వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, తర్వాత బజ్ ఆల్డ్రిన్ ఇద్దరు అడుగుపెట్టారు. కానీ దాంతో వెళ్ళినటువంటి మరొక శాస్త్రవేత్త మైకెల్ కోలిన్స్ అనే శాస్త్రవేత్త వాళ్ళకి కావాల్సిన సిగ్నల్స్ అన్నీ కూడా అందించడానికి అదే ల్యాండర్లో ఉండి అతనన్నీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భం లోపల వాళ్ళ యొక్క ఆనందం ఏ విధంగా ఉండేదంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక మాట చెప్పాడు, నేను వేసిన మొట్టమొదటి అడుగు చిన్న అడుగే కావచ్చు కానీ మానవాళికి ఒక పెద్ద ముందడుగని అతను చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆ విధమైనటువంటి అతని యొక్క ఆలోచన మనకు ఈ రకంగా ఈ చంద్రుపై పరిశోధనలకు దారితీసింది సార్. అయితే ఇది కెనడీ చెప్పిన ప్రకారం మళ్ళీ తిరిగి జూలై 24న భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. సో ఇది సార్ మనకు చంద్రుని మీద యాత్ర తీసుకుంటే ఇది అన్నిటికంటే పెద్ద యాత్ర. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా మనకు చంద్రుని మీద ల్యాండ్ కాలేదు. ఒక అమెరికన్లు మాత్రమే ల్యాండ్ అయ్యారు. మరి అంత 3తో సరిపోలేదు సార్. ఇంకా చాలా ప్రయోగాలు వాళ్ళు అపోలో ద్వారా చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం అపోలో 17 మిషన్స్ పంపడం జరిగింది. ఈ 11 మిషన్స్లో వాళ్ళు ఇప్పటి వరకు 33 మందిని పంపించారు సార్. ఈ 33లో అందరూ కూడా చంద్రుని మీద దిగలేదు. కేవలం 12 మంది మాత్రమే దిగినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం వల్ల తెలుస్తుంది. అయితే చంద్రుడి పైన విదేశాల్లో జరిగిన ప్రయోగాల గురించి మీరు ఇంతకుముందు చెప్పారు. మరి భారతదేశంలో ఈ రకమైన ప్రయోగాలు, చంద్రుడిపైన ప్రయోగాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎలా మొదలయ్యాయి, వీటి నేపథ్యం ఏమిటి అనే విషయాలు మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? సో ఇప్పటివరకు మనము ప్రపంచంలోని శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందిన దేశాలను రష్యా, అమెరికా గురించి చెప్పుకున్నాం. అయితే మన భారతదేశానికి విషయానికి వస్తే మన భారతదేశం కూడా చంద్రునిపై అనేక ప్రయోగాలు చేస్తుంది. దానికంటే ముందు మన భారతదేశంలో కూడా ఈ అంతరిక్షంలో ప్రయోగించే రాకెట్లు కానీ ఉపగ్రహాలు కానీ ఎప్పటి నుంచి మొదలుపెట్టింది అనే విషయాన్ని కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంది. అయితే 1957 సంవత్సరంలో రష్యా ఉపగ్రహాలు పంపడం మొదలుపెట్టిన తర్వాత మన దేశంలో కూడా విజ్ఞానం ఏం తక్కువ లేదు. అప్పట్లో ఉన్నటువంటి మన శాస్త్రవేత్తలు విక్రమ్ సారాభాయ్ అమెరికా సహకారంతో 1963 సంవత్సరం లోపల సౌండ్ రాకెట్ ఒకటి పంపించడం జరిగింది సార్. మన దగ్గర కూడా ఎటువంటి స్టేషన్స్ లేవు. అయినప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో తుంబా అనే ప్రాంతం నుంచి మనకు అమెరికా నుంచి కొన్ని తీసుకొచ్చుకున్న విడి భాగాల సాయంతో వాటిని అంతా కూడా క్రోడీకరించి పంపించాం. అయితే విడి భాగాలు తీసుకురావడానికి మన దగ్గర వాహనాలు కూడా లేని రోజులు అవి. ఎడ్ల బండ్ల మీద అవి తీసుకురావడం జరిగింది, సైకిళ్ళ మీద తీసుకురావడం జరిగింది. ఆ స్థాయి నుంచి మనం అంచెలంచెలుగా ఎదగడం జరిగింది సార్. దానిలో భాగంగా తర్వాత మనము ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని కూడా తయారు చేశాం సార్. ఈ ఆర్యభట్ట ఉపగ్రహము మనకు 1975 సంవత్సరంలో మన పూర్తి ఇండియన్ టెక్నాలజీతో తయారు చేశాం సార్. అయినప్పటికీ మన దగ్గర ప్రయోగించడానికి ప్రయోగ కేంద్రాలు, ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు లేవు సార్. అయినప్పటికీ మనము రష్యా యొక్క సహకారం తీసుకొని రష్యా నుండి ఈ ఆర్యభట్టను పంపించాం. అది కూడా విజయవంతమైనాం. సో ఇట్లా ఒకే ప్రయత్నం లోపల విజయవంతం కావడం, ఒక చిన్న దేశం అయినప్పటికీ ఒకే ప్రయత్నం విజయం కావడం ఇది మన దేశానికి గర్వకారణం సార్. దాని తర్వాత మనము అనేక ఉపగ్రహాలు, మరొక శాస్త్రవేత్త, మరొక చైర్మన్, ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ ఆధ్వర్యంలో మనం అనేక ఉపగ్రహాలను, అదేవిధంగా రాకెట్లను మన దేశంలోని శ్రీహరికోట నుంచి పంపించడం జరిగింది. అప్పుడు మనకు ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం, అదే శ్రీహరికోట. ఇప్పుడు
ఈ శ్రీహరికోట ఇప్పుడు మన దేశానికే కాదు అనేక దేశాలకు కూడా ముఖ్యమైపోయింది. వేరే వేరే దేశాలు వాళ్ళ యొక్క ఉపగ్రహాలు పంపుకోవడానికి మన యొక్క లాంచ్ స్టేషన్ శ్రీహరికోటనే వాడుకుంటున్నారు. ఇది కూడా ఒక గర్వకారణం సార్. మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగామో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఇందులోపల ఈ ఉపగ్రహాలు తయారు లోపల కావాల్సిన టెక్నాలజీ కొంత విదేశాలపై ఆధారపడిన, కొంత మన దేశంలోంచి మనం తయారు చేసిన, చివరాఖరికి ఇప్పుడు మనం ప్రజెంట్ రోజులలో మనం పూర్తి స్వశక్తితో ఉపగ్రహాన్ని తయారు చేయడం, ఉపగ్రహాన్ని పంపడం, ఆ స్థాయికి ఎదిగాం. ఇదెంతో ఆనందించదగ్గ విషయం సార్. అయితే మీరు ఈ ఉపగ్రహాలని పంపడానికి సంబంధించిన స్పేస్ స్టేషన్ శ్రీహరికోట గురించి వివరించారు సార్. అయితే ఈ సందర్భంగా శ్రీహరికోట నుండి ఎన్ని రకాల ఉపగ్రహాలని మనం పంపడం జరుగుతోంది, ఈ రకమైన అంతరిక్ష ప్రయోగాలు శ్రీహరికోట నుండి జరుగుతున్నాయనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? సార్, ఒక మంచి ప్రశ్న సార్. మన దగ్గర రాకెట్లు అనేసరికి ఒక రాకెట్లలో అనేక రకాలైన రాకెట్లు ఉంటాయి. ఈ రాకెట్ల యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి ఆ రాకెట్ను రూపొందిస్తారు. వాటిలో మనము కొన్ని రకాల పేర్లతో వాటిని పిలుస్తాము. అందులో జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి అండ్ ఎస్ఎస్ఎల్వి, ఎల్విఎం, ఆర్ఎల్వి, అదేవిధంగా వివిధ రకాల జెట్కు సంబంధించినటువంటి స్క్రామ్ జెట్ అనే ఒక జెట్ ద్వారా కూడా దీన్ని పంపించడం జరుగుతుంది. ఇవి మనకు ఉన్నటువంటి రాకెట్ను మోసుకెళ్లేటటువంటి ఈ యొక్క లాంచ్ వెహికల్స్ అన్నమాట సార్. అయితే దీని లోపల మన దేశం నుంచి ఈ మధ్యన కూడా చాలా ఉపగ్రహాలు పంపిస్తున్నాం. దీనికి మనకు శ్రీహరికోట అనేది ఒక మంచి ఈ జీరో మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ద్వారా పంపడం వల్ల మరి అక్కడ నుంచి ఎందుకు పంపిస్తారు అనే ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే సార్, అక్కడ మనకు తక్కువ మ్యాగ్నెటిక్ అంటే భూమి యొక్క ఆకర్షశక్తి ఉంటుంది కాబట్టి మనం తక్కువ ఇంధనం లోపల ఎక్కువ వేగంతో ఉపగ్రహాలను పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి దేశం కూడా ఈ జీరో మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ను ద్వారానే పంపించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటాయి సార్. ఇప్పుడు మీరు అంతరిక్ష ప్రయోగాల గురించి వివరిస్తున్నారు. అయితే మనకి ముఖ్యంగా ఈ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవడం వల్లే. మరి ఈ చంద్రయాన్ ప్రయోగాలు ఎప్పుడు మొదలయ్యాయి, వీటికి సంబంధించిన వివరాలని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు. తప్పకుండా సార్. అయితే మనము భారత అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకొని మరి చంద్రయాన్ అనే టాపిక్ మనకు ముఖ్యమైనది. అయితే చంద్రయాన్ పరిశోధన మనం ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న సార్. దానికి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు మనకు ఉద్భవిస్తాయి. ముఖ్యంగా ఒక జనరల్గా ఆలోచిస్తే మన భారతదేశం చాలా చిన్న దేశం. మన దేశంలో ఉన్న వనరులు కానీ, భూ సంపద కానీ తరిగిపోతున్నది. అంటే నివాస యోగమైన భూమి అనేది తరిగిపోతున్నది. మనకు మరొక అనువైనటువంటి ప్రాంతం ఉంటే అది బాగుండు అనే ఉద్దేశం మన శాస్త్రవేత్తలకు తప్పకుండా ఉంది. ఆవాసం ఏర్పరచడానికి అనువైనటువంటి గ్రహంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి చంద్రుడు అన్ని రకాల వాతావరణం అనుకూలిస్తే అక్కడ మన మానవ ఆవాసం చేసుకోవచ్చే ఆలోచన ఒకటి ఉంది సార్. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి రెండవ రకమైన ప్రశ్న వస్తే హీలియం నిల్వలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసం అంటే అక్కడ వాతావరణం లేదు అనేది ఒకటి. మన భూ వాతావరణంలో హీలియం రాదు. ఎందుకోసం అంటే మనకు ఓజోన్ లేయర్ ఉంది, అదేవిధంగా వాతావరణం ఉంది కాబట్టి హీలియం అనేది భూపైకి నిల్వలని రావు. మరి హీలియం ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి నుంచి విడుదలయ్యేటటువంటి ముఖ్యమైన ఇది ఒక వాయువుగా మనం చెప్పచ్చు. ఈ హీలియం అనేది భూమి పైన చేరడం తక్కువ, కానీ చంద్రుని పైన ఎక్కువ చేరుతుంది వాతావరణం లేకపోవడం వల్ల. సో హీలియంతో మనకు అనేక రకాలైన ఎనర్జీ శక్తి వనరు, అది ఒక పెద్ద శక్తి వనరు. సో దాన్ని మనం ఉపయోగించుకుంటే మనం అనేక రకాలైన డెవలప్మెంట్ కార్యక్రమాలకు వాడుకోవచ్చు. రెండవది ఏంటంటే అది హానికరం కానటువంటి ఒక ఇంధన వనరు. యురేనియం లాంటివి కూడా ఇంధనాలు ఉన్నాయి, అది చాలా హానికరం. కానీ హీలియం అనేది తక్కువ హానికరమైనటువంటిది ఇంధన వనరు కాబట్టి దాన్ని మనము భూమిపైకి తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచన మన శాస్త్రవేత్తలకు తప్పకుండా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఖనిజాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా మనకు ఉంది. ఆ ఖనిజాలలో మనకు అవసరమైన ఖనిజాలు కూడా చాలా అక్కడ ఉన్నాయి. వాటిని కూడా మనం ఏ విధంగా పొందుతామన్నది. ఇంకా తర్వాత విషయం ఏంటంటే అక్కడ సౌత్ పోల్ మనకు తెలుసు. సౌత్ పోల్లో ఎప్పుడు చీకటిగా ఉంటుంది. చంద్రుని యొక్క సౌత్ పోల్ ఎప్పుడు చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్న ప్రాంతం లోపల అంతా కూడా మనకు చాలా చలి ప్రాంతం, తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ నీటి జాడలు ఉన్నాయనే ఆలోచన మన వాళ్ళకు ఉంది. దాన్ని కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి నీటి జాడలలో విష పుట్టుక రహస్యాలు కూడా ఏమో తెలుస్తాయనే ఒక ఆలోచన కూడా మన శాస్త్రవేత్తలకు ఉంది సార్. సో ఇట్లా నీటి నిల్వలు తెలుసుకోవచ్చు.
విషపుట్టుక ఆలోచన కూడా మనం చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతోని అప్పుడు ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ గారు ఈ చంద్రయాన్ మనకు శ్రీకారం చుట్టారు సార్. సో దీని లోపల మనము దాదాపు 386 కోట్లతోని ఈ ప్రాజెక్టు చేపట్టాం. ఇది మనకు 2 సంవత్సరాల పాటు చంద్రుని మీద అధ్యయనం చేయడానికి మనం తీసుకున్నాం. సో దీన్ని మనము విజయవంతంగా పంపించాం సార్. ఇది ఎప్పుడు అంటే మనకు 2008 అక్టోబర్ 22వ తేదీన మనకు పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా మనం అంతరిక్షంలోకి దీనికి పంపాం. దీన్ని సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. అయితే ఇది 8 నవంబర్ నాడు మనం ఏం చేశామంటే చంద్రుని యొక్క కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఈ మిషన్ లో మనకు ముఖ్యంగా 2 భాగాలుగా మనం అక్కడ తీసుకోవడం జరిగింది. ఒకటి ఆర్బిటార్, మరొకటి ఇంపాక్టర్. ఆర్బిటార్ అంటే ఏం చేస్తుంది అంటే ఇది భూమి చుట్టూ తిరుగుతూ తర్వాత ఫైనల్ గా చంద్రుని చుట్టూ తిరుగుతుంది. దిస్ ఇస్ ద ఆర్బిటార్. తర్వాత అక్కడ నుంచి ఇంపాక్టర్ అనేది చంద్రుని మీద ల్యాండ్ అవుతుంది. ఇది కాకపోతే ఇది మూవింగ్ కాదు, అక్కడ ఒక ప్లేస్ లో ఉంటుంది. దీన్ని ప్రోబ్ అంటారు. ఇది మనకు 14 నవంబర్ 2008 నాడు అది మనకు చంద్రుని పైన దిగింది సార్. దీని కమ్యూనికేషన్ తోని మనకు అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. చంద్రుని పైన ఉన్నటువంటి మనకు ఈ ప్రాంతాలు, చంద్రుని పైన నీటి నిల్వలు, ముఖ్యంగా చంద్రుని పైన నీటి నిల్వలు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచానికి చెప్పిన మొట్టమొదటి దేశం మన దేశంగా గర్వపడాల్సిన ఆవశ్యకత ఈ రోజు ఎంతైనా ఉంది సార్. అయితే ఇట్లా అధిక సంభావ్యత ఉన్న నీటిని మనము ప్రపంచానికి తెలపడం వల్ల ప్రపంచంలో ఈ అన్ని దేశాలు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఒక అద్భుత విషయంగా వాళ్ళు పరిగణన తీసుకున్నారు. ఈ యొక్క చంద్రయాన్ 1 అనేది మనం అనుకున్నట్టు 2 సంవత్సరాలు కాకుండా దాదాపు 10 నెలల తర్వాత దాంతో సిగ్నల్స్ కట్ అయినాయి. ఇది కొంత ఫెయిల్యూర్ గా మనం చెప్పకూడదు, ఎందుకోసం అంటే మొట్టమొదటిసారి ప్రయత్నం కాబట్టి. 10 నెలల్లో అంటే మనం అనేక విజయాలు సాధించాం. ఇందులో మనం కావాల్సిన సమాచారాన్ని అంతా మనం పొందాం. దాదాపు ఇది 10 నెలల్లో 3400 సార్లు చంద్రుని చుట్టూ తిరిగింది సార్. అదేవిధంగా 70,000 ఫోటోలను కూడా ఇది క్వాలిటీ ఫోటోలను మనకు పంపించింది. సో ఇట్లా దానికి సంబంధించిన అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. చంద్రునికి సంబంధించిన ముఖ్యంగా నీటి జాడలు తెలుసుకోవడం ఇదొక గొప్ప విజయంగా ఈ చంద్రయాన్ 1 ద్వారా తెలుసుకోవచ్చు సార్. అయితే మనకి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరికొన్ని ప్రయోగాలు చేయాలన్న ఆలోచన మన భారత శాస్త్రవేత్తలకు, ఇస్రో శాస్త్రవేత్తలకు కలిగింది సార్. దాన్ని వెంటనే ఇది ఫెయిల్ గా కాకుండా మనం కొంత సక్సెస్ అయినాం కాబట్టి చంద్రయాన్ 2 కూడా మొదలు పెడితే బాగుంటుందన్న ఆలోచనతోని చంద్రయాన్ 2తో మొదలు పెట్టారు సార్ ప్రాజెక్టును. ఈ చంద్రయాన్ 2లో అప్పటి ఇస్రో చైర్మన్ శివం గారి ఆధ్వర్యంలో ఇది మొదలు పెట్టారు సార్. ఈ మొదలుపెట్టిన చంద్రయాన్ 2లో మనకు అంతకుముందు ఆర్బిటార్ మాత్రమే ఉండేది. సో ఆర్బిటార్ తో ఒక ప్రోబ్ పంపించాం. సో అట్లా కాకుండా ఒక రోవర్ ను కూడా పంపితే బాగుంటుంది అని, సో రోవర్ ను కూడా పంపితే బాగుంటుంది అనే ఆలోచన మన శాస్త్రవేత్తలకు వచ్చింది. సో దానిలో భాగంగా మనం చాలా తక్కువ ఖర్చుతోని దాదాపు 978 కోట్ల ఖర్చుతోని మనం ఈ యొక్క చంద్రయాన్ 2 ప్రాజెక్టును మనం మొదలు పెట్టాం. సో ఈ ప్రాజెక్టులో మనము అనుకున్నటువంటి ల్యాండర్, ఈ ల్యాండర్ను మనము రష్యా సహకారం కోరినాం సార్. ఎందుకోసం అంటే అంతకుముందు మనకు ప్రోబ్ దిగింది కానీ ఆ ల్యాండర్ ఫెయిల్ అయింది కాబట్టి రష్యా సహకారం కోరినాం. కానీ రష్యా మనకు అనుకున్న సమయానికి ఇవ్వలేకపోవడం వల్ల మన శాస్త్రవేత్తలు పట్టుదలతోని మన సొంతంగా ఇండియన్ టెక్నాలజీతోనే ఈ ల్యాండర్ను కూడా మనం తయారు చేసుకున్నాం సార్. అయితే ఇందులో ముఖ్యంగా 3 భాగాలుగా మనం తీసుకున్నాం. అందులో ఏంటంటే ఒకటి ఆర్బిటార్ కామన్ గా ఉంటుంది. దాని తర్వాత ల్యాండర్, మన విక్రమ్ సారాభాయ్ పేరు మీద ఒక ల్యాండర్ ను కూడా అతని పేరు మీద తీసుకున్నాం. అదే ప్రజ్ఞాన్ రోవర్ అనే 3 భాగాలు మనం తీసుకున్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న రోవర్ అనేది ముఖ్యమైనది కాబట్టి దీనిని మనము 2019 జూలై 22వ తేదీన జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా మనం అంతరిక్షంలో పంపి సక్సెస్ అయినాం సార్. అయితే మనము తయారు చేసినటువంటి ఆర్బిటార్, ఈ ఆర్బిటార్ అనేది మనకు ఒక 1 year కాల పరిమితిగా మనం తయారు చేసినాం సార్. అదేవిధంగా ఈ విక్రమ్ ల్యాండర్, ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది మనము సౌత్ పోల్లో ల్యాండ్ చేయాలనుకున్నాం. సౌత్ పోల్లో మనకు ఒక 14 days వరకు మాత్రమే ఎండ ఉంటుంది సార్, అంటే సూర్యరశ్మి ఉంటుంది. ఆ 14 రోజులు పనిచేసే విధంగా మనం దాన్ని ఒక ప్లాన్ చేసుకున్నాం. వీటిని మనము అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా పంపిన తర్వాత ఈ ల్యాండర్ ఆ చంద్రుని మీద ల్యాండ్ కావడానికి మనకు అతి ముఖ్యమైన గడియలు సార్ అవి. చంద్రుని మీద ల్యాండ్ కావడానికి అప్పుడు మనం 7th సెప్టెంబర్ రోజు 2019 7th సెప్టెంబర్ రోజు అది ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ కొంత కంప్యూటర్లో ప్రోగ్రామింగ్లో కొంత లోపం వల్ల దాదాపు 2.1 కిలోమీటర్లు చంద్రుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కమ్యూనికేషన్ కట్ అయిపోయి క్రాష్ అయిపోయింది సార్ ఇది. సో ఇది కొంచెం బాధ కలిగించే విషయం. అప్పటి ఇస్రో చైర్మన్ శివం గారు కూడా చాలా బాధతో ఉన్నటువంటి విషయాలు మనము చూశాం. అయితే ఇది మొత్తానికి ఫెయిల్ అయింది అనేది విషయాన్ని కాకుండా ఇక్కడ ఒక శివం గారు లాస్ట్కి ఒక మనకు విషయం చెప్పారు. మనం పంపినటువంటి ఆర్బిటార్
కావచ్చు, ల్యాండర్ కావచ్చు, రోవర్ కావచ్చు. ఈ మూడిట్లో ల్యాండర్, రోవర్ మాత్రమే ఫెయిల్ అయినాయి సార్. ఆర్బిటర్ ఇంకా పనిచేస్తూనే ఉంది. సో అది మనకు తర్వాత దాని యొక్క కాల పరిమితిని మనం 1 year అనుకున్నాం, కానీ దాన్ని మన వాళ్ళు ఆ టెక్నాలజీ సాయంతో, ఇక్కడ ఉన్న కమ్యూనికేషన్ సాయంతో వాళ్ళు దీని కాల పరిమితిని 7 సంవత్సరాలకు పెంచారు సార్. సో ఇట్లా ఇదొక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒక ఆర్బిటర్ యొక్క కాల పరిమితి పెంచడం అనేది ఏ దేశం కూడా చేయనటువంటి ఒక గొప్ప సాహసం మన శాస్త్రవేత్తలు చేశారు. అదొక సంతోషకరమైన విషయంగా శివన్ గారు అభివర్ణించడం జరిగింది సార్. ఇప్పుడు చంద్రయాన్ 2 గురించి కూడా మీరు వివరించారు. చంద్రయాన్ 2లో జరిగిన ఆర్బిటర్ ఇంకా పనిచేస్తుందని మీరు వివరించడం జరిగింది. అవును సార్. దీన్ని కొనసాగిస్తూ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? చంద్రయాన్ 3 ప్రయోగం గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? మంచి ప్రశ్న సార్. అయితే మనకు ఆర్బిటర్ అనేది వర్క్ చేస్తుంది. అంటే మనము పంపించాల్సిన వ్యవస్థలో 3 వ్యవస్థలలో ఒక వ్యవస్థ ఆల్రెడీ పనిచేస్తుంది కాబట్టి మనకు మిగతా 2 వ్యవస్థలు మాత్రమే అవసరం ఉంది. సో ఇది కొంచెం ఇంకా తక్కువ ఖర్చు, ఒక 300-400 కోట్ల తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉందని అప్పటి ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి ఆధ్వర్యం లోపల ఈ చంద్రయాన్ 3 అనే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది సార్. అయితే దీంట్లో మనకు ఆర్బిటర్ అవసరం లేదు. ఎందుకోసం అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ రన్నింగ్. కాబట్టి మనకు ల్యాండర్ అండ్ రోవర్లు కావాలి. పేర్లను కూడా మనం మార్చలేదు. ఎందుకోసం అంటే వారిపై ఉన్న గౌరవంతో మనం ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడ నుంచి మొదలు పెడదామన్న ఉద్దేశంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అనేది మనకు అది కంటిన్యూ ఉంది. కాకపోతే అక్కడ దాకా తీసుకువెళ్ళడానికి మనకి ఆర్బిటార్ కాకుండా ప్రొపల్షన్ అనే ఇక్కడ ఒక వాహనంగా మనం దీన్ని తీసుకుంటాం. ఈ ప్రొపల్షన్ అనేది ఉంటుంది. ఈ ప్రొపల్షన్ అనేది మనకు కంప్లీట్ కాకుండా అది కక్షలో పెట్టేందుకు మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఇది ప్రొపల్షన్ అండ్ ల్యాండర్ అండ్ రోవర్ ఈ మూడింటిని మనము పంపించడానికి, అదే చంద్రయాన్ 3 యాత్రను మొదలుపెట్టడానికి ఒక సమయాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. సో ఇది మనకి ఎప్పుడు అంటే 2023 జూలై 14న ఈ యొక్క చంద్రయాన్ 3ని పంపడానికి కోసం మనం ముహూర్తం నిర్ణయించుకున్నాం సార్. అయితే దీనికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది అనుకున్నాం మనము. సో ఇది కేవలం 615 కోట్లతో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మనం దీని ఖర్చు ఎంత అనేసరికి 615 కోట్లు మనకి ఎక్కువ కనబడవచ్చు, కానీ ఆదిపురుష్ సినిమా మనకు 700 కోట్లు అయింది సార్. దానికంటే తక్కువ ఖర్చులోనే ఒక ప్రాజెక్టును, ఒక మిషన్ను పంపడం అనేది ఇది ప్రపంచం కూడా గర్వించదగ్గేటటువంటి ఆలోచనతో మనం తక్కువ ఖర్చు అనుకోండి, ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో ఏ దేశం కూడా మొత్తానికి సార్ ప్రపంచంలో అంతరిక్ష పరిశోధన కోసం అన్ని దేశాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు కేటాయిస్తారు సార్. కానీ మనం ఉన్నటువంటి మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా మనం ప్రతి ఏ వస్తువునైనా ప్రపంచంలో ఏ వస్తువునైనా తక్కువ ధర దొరుకుతుంది అంటే అది ఇండియాలోనే. అంటే మన శాస్త్రవేత్తలు ఆ విధంగా కృషి చేస్తారు. మన యొక్క జీవన విధానం అట్లా ఉంది, మనం ఉన్న ఆర్థిక పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి సో తక్కువ ఖర్చులోనే తయారు చేయడానికి మన శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ఈ యొక్క ఉపగ్రహాన్ని 2023 జూలై 14న LVM-3 అనే రాకెట్ ద్వారా మనం పంపించాం సార్. ఇది ఆ రోజు మధ్యాహ్నం 2:35 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా నింగికి ఎగింది సార్. ఇది చాలా సక్సెస్ఫుల్ గా ఇది ఆకాశంలోకి ఎగింది. అదేవిధంగా దీన్ని ల్యాండింగ్ చేయడానికి మనము ఒక సమయాన్ని మనం నిర్ణయించుకున్నాం. ఆ సమయం ఏంటంటే 23 ఆగస్టు నాడు మనం ఎందుకు దించాలంటే అప్పుడే సూర్యరశ్మి వస్తుంది, మళ్ళీ ఒక 14-15 రోజులు ఉంటుంది కాబట్టి ఆ రోజునే దించాలి. కాబట్టి 23 ఆగస్టు నాడు అనుకున్నాం. 23 ఆగస్టు 2023న మనం ల్యాండింగ్ చేస్తున్న సమయం లోపల 6:04 ఒక ప్రపంచం గర్వించదగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిసారి సౌత్ పోల్ పై అడుగిడిన రోవర్ అంటే దట్టు మన ఇండియాదే. దానికి మనము ఎంతో గర్వించదగ్గటువంటి రోజు అది. సో ఈ రోజున ఆ యొక్క ఆనంద క్షణాలు మనం అంతరిక్ష పరిశోధనలో సక్సెస్ అయినాం కాబట్టి అందుకొరకే ఆ రోజును మనం భారత అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఆ యొక్క ల్యాండ్ అయినటువంటి ప్లేస్ను మన భారత ప్రధాని మనకు బెంగళూరులో వెళ్ళి అక్కడ స్టేషన్ ద్వారా అక్కడ అందరి యొక్క ఆలోచనలను అతను తీసుకున్నాడు. ఈ అందరు ఒక ఆలోచన తీసుకొని అక్కడ ఆ యొక్క ప్లేస్కు మనము నామకరణం కూడా చేశాం సార్. అది శివశక్తి అని నామకరణం చేశాం. చాలా ఒక గ్రేట్ ఆలోచన అది.
సో ఈ విధంగా భారత శాస్త్రవేత్తలకు వెన్నంటే ఉండి భారత ప్రధాని వాళ్ళని ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మన ప్రపంచంలోనే ఒక గొప్ప విజయాన్ని సాధించాం. దిగినటువంటి ఈ యొక్క రోవర్ మొదటి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది సార్. ఆ క్షణాలు తర్వాత ల్యాండర్ యొక్క డోర్లు తెరుచుకున్నాయి. ఒక్కొక్క స్టెప్ మనకు వదులుతున్నప్పుడు ఆ ఫోటోలు కూడా మనం భారతదేశంలో అందరూ ఈ అంతరిక్ష పైన అవగాహన ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని గమనించడం జరిగింది. ఆనందాన్ని అందరూ కూడా టీవీలలో చూస్తూ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది సార్. సో అది ల్యాండ్ అయినప్పుడు ఆ యొక్క రోవర్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క సింబల్స్ మన ఇండియా యొక్క సింబల్ ఆ భూమి మీద పడేటట్టుగా చేశారు. భూమి పైన మన భారతదేశం యొక్క ఇస్రో సింబల్ అండ్ భారతదేశం యొక్క సింబల్ పడేటట్టుగా చేశారు. అది మెల్లిమెల్లిగా ముందరికి కదులుతుంది. దాని స్పీడ్ ఎందుకు పెంచలేదంటే సార్, ఒకవేళ స్పీడ్ గా వెళ్తే కొంచెం దుమ్ము లేసే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లిగా పంపితే ఆ సింబల్స్ అట్లనే ఉంటాయని. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ వాతావరణం లేదు కాబట్టి ఒకసారి పడిన ముద్రలు ఎప్పటికి కూడా పోవు. అదొక గొప్ప విషయం. వాతావరణం ఉంటే అది గాలి దుమ్ముతో అది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మన మిషన్ ద్వారా పోయేటప్పుడు ఆ మిషన్ ద్వారా గాలితో కూడా అది పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది స్లోగా రన్ చేస్తారు. అది సార్ అక్కడ ల్యాండర్ నుండి రోవర్ అని బయటకు వచ్చింది. అటు ఇటు తిరుగుతూ మన చిన్న పిల్లవాడు ఎట్లయితే ఆనందం పొందుతాడో ఆ విధంగా ఆనందం పొందే విధంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆనందం పొందాడు. సో అటువంటి ఉద్విగ్న క్షణాలు సార్ అవి. అందరూ కూడా ఎంతో గర్వించదగినది మరియు హర్షించదగినటువంటి రోజుగా సో 23 ఆగస్టు మనం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం సార్. అయితే ఇందులోపల భాగాలు కూడా ఉన్నాయి సార్. మనకు కొన్ని పెలోడ్స్ అనేవి ముఖ్యం. అయితే మనం చంద్రయాన్ 3 పంపినప్పుడు అందులో 14 పెలోడ్స్ ఉన్నాయి సార్. పెలోడ్ అంటే ఒక్కొక్క పని చేసేట అన్నట్టు, ఒక్కొక్క పని చేసే పరికరం. అందులో ముఖ్యంగా ల్యాండర్ కు కొన్ని, అదే రోవర్ కొన్ని ఇట్లా అమర్చడం జరిగింది సార్. సో దానిలో మనం చూసినప్పుడు ఒక పెలోడ్ మనకు ILSA అనే పెలోడ్ ఉంది సార్. ఇది అయితే ఇది ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ అని దాని ఒక పెలోడ్ సార్. మరి ఈ పెలోడ్ ఏం చేస్తుందంటే అక్కడ ఏమైనా కంపనాలు ఉన్నాయా, భూమి మీద భూకంపనాలు వచ్చినట్టుగా చంద్రుని మీద చంద్ర కంపనాలు ఉన్నాయనే విషయాన్ని ఇది కనుక్కోవడానికి అమర్చారు సార్. సో ఇది చంద్రుని మీద చంద్ర కంపనాలు కూడా రికార్డ్ చేసింది. సో అట్లనే మన భూమి మీద లాగానే అక్కడ కూడా చంద్ర కంపనాలు ఉన్నాయి. ఆ విధంగా తెలుసుకోవడం కూడా ఒక గొప్ప విషయం సార్. అంటే మనకు ఒక కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అన్న దానివల్ల. అదే విధంగా సార్ మరొక పెలోడ్ చాస్తే అనే పెలోడ్ అనేది మనం తీసుకుంటే చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి ఒక పరికరం సార్. ఈ పరికరం సాయంతో ఏం చేస్తుంటే నేల యొక్క ఉష్ణోగ్రతలు తెలుసుకుంటుంది సార్. ఇది నేల యొక్క ఉష్ణోగ్రతలు ఎంత ఉంది, మరి భూమి ఉపరితలం పైన ఎంత ఉంది, మరి లోపలికి వెళ్తే ఎంత ఉంది అనే విషయాన్ని ఇది తెలుసుకుంటుంది. సో ఇది మనకు భూ ఉపరితలం లోపల 50 డిగ్రీల ఉష్ణోగ్రతను చూపించింది. ఎందుకోసం అది పంపినప్పుడు సూర్యరశ్మి ఉండే కాబట్టి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ను చూపించింది. అయితే భూమి లోపల ఒక 10 సెంటీమీటర్లకు డ్రిల్ చేసింది. అదే మెషిన్ డ్రిల్ చేసి అక్కడ ఉన్న ఉష్ణోగ్రత తెలుసుకుంది. అక్కడ కేవలం 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది సార్. అంటే అది భూ ఉపరితలంలో మాత్రం అది ఎంత చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అది చంద్ర ఉపరితలం కాబట్టి ఒక 10 సెంటీమీటర్లకే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పడిపోతే ఇంకా లోపలికి అయితే ఇంకా చాలా చల్లగా ఉంటుంది. అంటే ఉపరితలం మాత్రమే ఇక్కడ ఉష్ణోగ్రత ఆవరించి ఉంటుంది అనేది మనకు దీనివల్ల క్లియర్గా అర్థమవుతుంది అనే విషయాన్ని ఈ యొక్క పెలోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సార్. అదేవిధంగా అక్కడ ఉష్ణోగ్రత కూడా ఇప్పుడు సూర్యరశ్మి లేని రోజులు అంటే మీన్స్ మనకు సౌత్ పోల్లో మనకు చీకటిగా ఉంటుందని మనకు తెలుసు. మిగతా 14 డేస్ మొత్తం చీకటిగా ఉంటుంది. అప్పుడు అక్కడ సూర్యరశ్మి లేని రోజు అంటాం. ఆ రోజులలో అది -232 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది సార్. అంటే చాలా చాలా తక్కువ ఉష్ణోగ్రత. అసలు నీరు గడ్డగట్టేది 0 డిగ్రీలే. 0 కంటే 232 మైనస్ కిందికి వెళ్తున్నామంటే ఇంకా చాలా చల్లగా ఉంటుంది. సో అటువంటి చల్లని ఉష్ణోగ్రత అక్కడ ఉంటుంది కాబట్టి అందువల్లనే ఆ సౌత్ పోల్లో మిగతా రోజులలో అంటే మీన్స్ 14 రోజులు అయిన తర్వాత ఆ చల్లలో పరికరాలు పనిచేస్తాయా పనిచేయవా అనే ఆలోచన మన శాస్త్రవేత్తలకు ఉంది. అయినా ఒక ప్రయత్నంగా దీన్ని పంపించడం జరిగింది సార్. అదేవిధంగా దీని లోపల మరొకటి పెలోడ్ ఉంది. దాన్నే రంబా పెలోడ్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న ప్లాస్మా ఉనికిని కనుక్కుంటుంది. ఈ ప్లాస్మా అంటే ఏంటి సార్? టెంపరేచర్ వల్ల వచ్చినటువంటి ఒక స్థితి అన్నట్టు. అంటే సూర్యరశ్మి వల్ల వచ్చిన టెంపరేచర్ లో ప్లాస్మా స్టేట్ మనకు పదార్థము 3 స్టేట్లలో ఉంటుంది, ఘన, ద్రవ, వాయు. ఆ 4వ స్టేటే ప్లాస్మా స్టేట్. ఆ ప్లాస్మా స్టేట్ గురించి ఇది కనుక్కుంటుంది. దానిలో భాగంగా అక్కడ ఉనికిని కూడా ఇది ఎంత స్టేజ్ లో ఉందో ఉన్న విషయాన్ని కూడా మన భారతదేశంలోని ప్రయోగ కేంద్రానికి ఇది పంపించడం జరిగింది సార్. అదేవిధంగా మనకు ప్రజ్ఞాన్ రోవర్ లో మరో 2 పేలోడ్లు ఉన్నాయి సార్. ఇందులో ఫస్ట్ ఏంటంటే లిబ్స్ అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్.
ఇదొక పెలెట్ సార్. ఇది వర్ణపటంను తీస్తుంది. వర్ణపటం ఏంటంటే లేజర్ ద్వారా తీసుకుంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక భూమి మట్టిని సేకరించి ఆ మట్టిని కరిగిస్తుంది లేజర్ కిరణాలతో. ఆ కరిగించిన తర్వాత అది మొత్తం కూడా ప్లాస్మా స్టేట్కి వచ్చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్లాస్మా స్టేట్కి వచ్చి దాని ఆవిర్లు ఉంటాయి, దాంట్లో ఎలక్ట్రాన్లు కూడా ఫ్రీ అయిపోతాయి. సో అవి మెల్లమెల్లగా చల్లారితే ఆ చల్లారిన తర్వాత వాటి యొక్క అందులో ఉన్న మూలకాలు అనేటి యొక్క వర్ణపటాన్ని మనం పొందొచ్చు. అట్లా వర్ణపటాన్ని పొందినప్పుడు మనకు ముఖ్యంగా ఇందులో ఉన్నట్టు వర్ణపటంలో మనకి ఎక్కువగా ఏమొచ్చినట్టు అల్యూమినియం ఉంది, సల్ఫర్ ఉంది, కాల్షియం ఉంది, క్రోమియం ఉంది, టైటానియం, మ్యాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ వంటివి ఉన్నాయి. దాంతోపాటు హీలియం అనే వాయువు కూడా ఉంది. ఇవన్నిటిని అది గుర్తించి సార్. సో ఇందులో మనకు అవసరమైనటువంటి ముఖ్యమైన మూలకాలు ఏంటంటే సల్ఫర్ అండ్ టైటానియం. ఇవి రెండు మనకు చాలా అవసరమైనటువంటివి మూలకాలు. వాటిని కూడా మనము పొందగలిగితే మన దగ్గర కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అనే ఆలోచన కూడా మన శాస్త్రవేత్తలకు వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న మూలకాలు ఒక మెషిన్ ద్వారా చూపించినవే కన్ఫర్మ్ కాకుండా మరొక పరికరాన్ని కూడా పంపించేశారు. అదే మరొక పెలోడ్, అది APXCA, అల్ఫా పర్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇది కూడా ఏం చేస్తుందంటే మనము అంతకుముందు తీసుకున్న లిప్స్ ఏ విధంగా అయితే మూలకాలం కనుక్కుందో ఇది కూడా అదే, కాకపోతే మెథడ్ చేంజ్ అన్నట్టు సార్. సో ఇది ఆల్ఫా కిరణాలతోని, ఇది ఎక్స్రే కిరణాల ద్వారా దాని ద్వారా చేస్తుంది. ఇది కూడా ఇంతకుముందు కనుక్కున్న మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ధారించింది. అంటే దీన్ని బట్టి అక్కడ ఉన్న మూలకాలు మనం ఇంతవరకు చెప్పుకున్న మూలకాలన్నీ కూడా అవే మూలకాలుగా మనం చెప్పుకోవచ్చు సార్. సో ఈ విధంగా మనము చంద్రునిపై ప్రయోగాలు చేసి మరి అది 14 రోజులు పనిచేసింది. 14 రోజులు అనేక విషయాలు కూడా మన శాస్త్రవేత్తలకు ఫోటోల ద్వారా పంపించింది. ఆ సమయంలో మనం రెగ్యులర్గా పేపర్లలో చూసాం, అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా చూసాం ఏ రకమైన ఫోటోలు పంపించింది అనేది. సో ఈ విధంగా మనము విజయం సాధించాం సార్. సో ఇట్లా చంద్రయాన్ 3 అనేది విజయం సాధించడం వల్ల మన ప్రపంచంలో మన యొక్క పేరు ప్రఖ్యాతలు ఉన్నత స్థానానికి నిలబెట్టాయి సార్. అయితే ఇది ఆఫ్టర్ దట్ 14 రోజుల తర్వాత అక్కడ చీకటి ప్రాంతం అయింది. అయినా మన శాస్త్రవేత్తకు కొంత ఆశ ఉండేది. చీకటి అయిన తర్వాత లేదు, మనకు సోలార్ ప్లేట్లు పనిచేయవు కాబట్టి మళ్ళీ ఒక 15 డేస్కు మళ్ళీ ఎండ వస్తుంది, అప్పుడు పనిచేస్తానని ఆలోచన ఉండే. కానీ ఆ విధంగా చాలా ప్రయత్నాలు చేశారు, అయినా పనిచేయలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉన్నట్టు -232 డిగ్రీ సెంటీగ్రేడ్ అంత టెంపరేచర్లో ఉన్న పరికరాలన్నీ కూడా పనికిరాని స్థితికి చేరినాయని అర్థం సార్ ఇది. సో ఈ విధంగా మనము ఈ చంద్రయాన్ 3ని విజయవంతంగా కంప్లీట్ చేశాం సార్. సో ఇంకా మున్ముందు కూడా మనము మంచి మంచి కార్యక్రమాలు, మంచి ప్రాజెక్టులు కూడా, మంచి ఈ యొక్క రాకెట్ అంతరిక్ష ప్రయోగాలు కూడా చేయాలని మనం ఆశిస్తున్నాం సార్. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ చంద్రయాన్ 3లో మనం ఎక్కడ అంటే కంటిన్యూ చేయలేక ఒక 15 రోజులే మనం వర్క్ అయ్యేటట్టు చూసాం. దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే చంద్రయాన్ 4 అనే ప్రాజెక్ట్ కూడా మన శాస్త్రవేత్తల ఆలోచనలో ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రతలో కూడా పనిచేసేటటువంటి పరికరాలను తయారు చేయదలుచుకున్నారు. అంటే మీన్స్ ఆ యొక్క 15 రోజులు చీకటిగా ఉన్నా కానీ అది మళ్ళీ ఎండబడిన తర్వాత మళ్ళీ రివోక్ అయ్యేటట్టుగా దాన్ని రూపొందిస్తున్నారు. ఇదంతా కూడా జపాన్ యొక్క సహకారంతో 2026లో ప్రయోగించదలుచుకున్నారు. అది కూడా సక్సెస్ అయ్యి మన యొక్క భారతదేశ యొక్క పేరు ప్రతిష్టలు మనకు ఉన్నత స్థాయికి తీసుకొస్తాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరొక ప్రాజెక్ట్ ఏముందంటే ఈ అంతరిక్షంలోకి మనుషులను పంపాలనే ఆలోచన మన భారతదేశంకి ఉంది. ఇంతకుముందు ఇప్పుడు మనం తీసుకుంటే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ ప్రయోగాలు ఎప్పుడో సక్సెస్ చేశాయి. దాన్ని కూడా మనము ఈ ముందు తీసుకోదలుచుకున్నాం. దాని పేరే మనము మిషన్ గగన్యాన్ అని అంటాం సార్. దాని తర్వాత కూడా శుక్రగ్రహం అంటే మానవుని నివాసానికి అనుకూలమైనటువంటి మరొక గ్రహం, చంద్రుడు తర్వాత శుక్రగ్రహంగా మనం చెప్తాం. ఈ శుక్రుని పైన కూడా వాతావరణం ఉంది అనే ఆలోచన ఉంది. మరి దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మన శాస్త్రవేత్తకు తప్పకుండా ఉంది సార్. దాని సందర్భంగా మన వారి యొక్క తర్వాత ప్రాజెక్టు శుక్రయాన్ 1 అనే ప్రాజెక్టు కూడా రూపొందిస్తున్నారు. వీరికి ఈ సందర్భంగా మనం ఇస్రో శాస్త్రవేత్తకు ముందు జరిగే కార్యక్రమం అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్ కావాలని అభినందిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. భారతదేశం గర్వించదగ్గ రోజైనటువంటి భారతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23వ తేదీ అంతరిక్ష దినోత్సవం. ఈ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మా స్టూడియోకి ఇచ్చేసి చంద్రయాన్ ప్రయోగాలు ఎలా జరుగుతున్నాయి, చంద్రయాన్ 3 ప్రయోగం ఎలా విజయవంతమైంది అనే విషయాల్ని మా శ్రోతలకు వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్.